హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇదైతే సద్ద పొలం. సద్దలు వేసినాం. మా పక్క రైతు పొలం, మా పక్క పొలం రైతు. ఈయనైతే ఎకరన్నరలో వేసినాడు ఈ సద్ద చేను. ఇప్పుడు ఈ చేనుకు వచ్చేసి 2 months ఫుల్ కంప్లీట్ అయింది. ఒక వారంలో 7 రోజుల్లో ఇది పొట్టకొస్తుంది. పొట్ట అంటే కంకులు రావడం జరుగుతుంది. మా సైడ్ పొట్ట అంటారు, చాలామంది కంకులు రావడం అంటారు. సో ఒక వారంలో ఇది కంకులు రావడం జరుగుతుంది. ఇప్పుడు వాటర్ కట్టడం జరిగింది. దీనికి ఒక 2 days అయింది. సో ఇప్పుడు మార్నింగ్ వచ్చేసి చూపిస్తున్నా నేను. ఈ పొలంకు దగ్గరలోనే తాటి చెట్లు ఉన్నాయి. అక్కడ కొద్దిగా దూరంలో ఆ చెట్లకు ఎప్పుడు పక్షులు, చిలుకలు, గువ్వలు ఎక్కువగా ఉంటాయి. సో ఈయన కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. ఇంకొక 20 daysలో ఇవి మొత్తం కంకులు వచ్చేస్తాయి. అప్పటి నుంచి ఆయన కొద్దిగా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే పక్షులు ఒక్కసారి, చాలా పక్షులు ఉన్నాయి కాబట్టి అవి అన్నీ ఒకేసారి వాలినాయంటే మొత్తం పంటని నాశనం చేయగలవు. అలా అని వాటికి తిండి లేకుండా చేయకూడదు. బట్ కొద్ది వరకు మనం కూడా పంట పొలాన్ని కాపాడుకోవాలి కాబట్టి ఆయన ఇంకా పొలము కంకులు వచ్చినప్పటి నుంచి కావలి ఉండాల్సి వస్తుంది. సద్ద అయితే చాలా బాగుంది. నిండుగా కంకులు ఎలా ఉంటాయో తెలియదు. మరి కంకులు ఏ విధంగా వస్తాయో, చిన్నగా ఉంటాయో పెద్దగా ఉంటాయో, విత్తనం సైజు బరువు ఎలా ఉంటుందో తెలియదు. చూద్దాం. విత్తనాలు క్వాలిటీ ఉన్నట్టయితే వస్తాయి. అక్కడక్కడ చిన్న కంకులు కూడా వచ్చేసాయి ఆల్రెడీ. బట్ ఇంకొక 1 week అనుకుంటున్నాము. ఖచ్చితంగా ఒక 1 weekలో రావచ్చు. తర్వాత పొలం మొత్తం కనిపిస్తుంది. ఇప్పుడైతే అక్కడక్కడ చిన్న చిన్న కంకులు కనిపిస్తున్నాయి. ఒక వారం లోపల మొత్తం వచ్చేస్తాయి. అప్పటి నుంచి ఆయన కావిలి ఉండాల్సి వస్తుంది. చూద్దాం కంకులు ఏ విధంగా ఉంటాయి, విత్తనాలు ఏ విధంగా ఉంటాయి, విత్తనం క్వాలిటీ ఏ విధంగా ఉంటుందో. ఎప్పుడు రైతులు మోసపోవడమే కానీ ఎప్పుడు రైతులని మంచి క్వాలిటీ విత్తనాలు ఇవ్వరు. బట్ అప్పుడప్పుడు అన్ని కంపెనీలు అలా ఉండవు కదా, కొన్ని బాగానే ఉంటాయి. చూద్దాం ఇవి ఏ విధంగా ఉంటాయో. థ్యాంక్ యూ అండి.